హలో అందరికీ, నేనైతే ఈరోజు మామిడికాయ తురుము పచ్చడితో రెడీగా ఉన్నానన్నమాట. ఈ ఎండాకాలంలో దొరికే పుల్లటి మామిడికాయలతో ఇలా తురుము పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో మాత్రం కొంచెం వేడి వేడి రైస్లో అలా ఈ మామిడికాయ తురుము పచ్చడి వేసుకొని కొంచెం పచ్చి నెయ్యి ఇదైతే సేమ్ మన మామిడికాయ పులిహోరలా ఉంటుందన్నమాట. సో లెట్స్ గో రెసిపీ. నేనైతే ఒక 5 మామిడికాయలు తీసుకున్నా. సాల్ట్, కారం, జీలకర్ర, మెంతులు వీటిని అయితే పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, భలే కలర్ఫుల్గా ఉంది కదా. నేనైతే ఈ చిన్న దాంతో తురిమేసుకుంటాను. నాకు చిన్న చిన్న వస్తువులు అంటే చాలా ఇష్టం, అందుకే అంత బుడ్డిది కొనేసుకున్నాను. అందుకే మా చిన్న బ్యాండీ కూడా బుడ్డిగా ఉంటుంది. ఇప్పుడైతే మనం జీలకర్ర మెంతుల పొడి రెడీ చేసుకుందాము. కొద్దిగా మెంతులు వేసుకుందాము. మెంతులను అయితే దోరగా వేపేసుకోవాలి. ఎత్తి పెట్టేసుకున్నాను నేను చిన్న మిక్సీ జార్లో. ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర, చూడ్డానికి మాత్రం భలే కలర్ఫుల్గా ఉన్నాయి మ్యాంగోస్ అయితే. ఆ మామిడికాయల్ని అలా కోసేసుకొని ఉప్పు కారం వేసుకుని తింటే భలే ఉంటుంది. మా జోషమ్మ నేను వంట చేస్తాను వచ్చేసింది కిచెన్లోకి. ఇప్పుడైతే దోరగా వేపేసుకోవాలి జీలకర్రని. మాడనిస్తే మాత్రం టేస్ట్ మొత్తం పోయిద్దన్నమాట. ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ కొట్టేసుకొని వస్తాను. ఫస్ట్ అయితే తురుముకుందాము. ఈ తురమడానికి చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే నా దగ్గర చిన్నదే ఉందన్నమాట తురిమేది. ఈ మ్యాంగోస్కి 5 మ్యాంగోస్ కదా, చాలా టైం పట్టేస్తుంది. ఇలా అయితే తురుముకోవాలి మ్యాంగోస్ని. పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి, ఎందుకంటే మనకి మామిడికాయ పులిహోర టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ రెసిపీ. ఇప్పుడైతే మొత్తం తురిమేసుకున్న ఒక మంచి బౌల్లోకి తీసుకుందాము. నేనైతే రసం పిండేసుకోవట్లేదు, రసం ఉంటేనే టేస్ట్ ఉంటుంది, పుల్లగా భలేగా ఉంటుంది, పుల్లగా. తడి లేకుండా బౌల్ని కడుక్కొని ఆ బౌల్లో తురిమేసేసుకుందాము. 1 కప్పు కారం, తగినంత వేసుకోవచ్చు, నాకు అందాదా తెలుసు కాబట్టి నేను ఒక 1 కప్ వేసేసుకున్నాను. సాల్ట్ అయితే మీరైతే తగినంత వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే వేస్తున్నా, ఎందుకంటే తర్వాత అయినా వేసుకోవచ్చు కదా. మనం ఫ్రెష్గా పట్టి పెట్టేసుకున్న జీలకర్ర మెంతుల పొడి వీటినైతే మంచి కలబెట్టేసుకుందాం ఒకసారి స్పూన్తో అవ్వకపోయినా మీరు చేతితో అయినా కలబెట్టేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ స్పూన్తో ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు చేతులు మండుతాయి అన్నమాట తర్వాత కారం పట్టేసుకుంటే. ఇలా అవ్వట్లేదు, చేతితో కలపడమే బెటర్ అనుకుంటా. చేతితో కలిపెట్టేద్దాము, ఎందుకంటే తురుముకి మంచిగా ఉప్పు కారం ఆ మసాలా మొత్తం పట్టాలన్నమాట. చూసారు కదా, భలే ఉంది కదా. మన పొటాటో ఉడకపెట్టి స్మాష్ చేసేలా ఉంది, భలే పుల్లగా భలే ఉంటుంది. చూసారు కదా, భలే కలర్ఫుల్గా వచ్చేసింది. ఇప్పుడైతే ఒక చిన్న బాండి పెట్టేసుకొని మనం పోపుకి తయారు చేసుకుందాము. నేనైతే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. చూడ్డానికైతే మన మటన్ కీమాకి అన్నీ పట్టించి పెట్టినట్టుంది, కానీ అది మటన్ కీమా కాదు, మామిడి తురుము పచ్చడి చాలామందికి ఇష్టం అండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా నిల్వ ఉంటుంది, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనం ఎండాకాలం లాస్ట్లో చేసుకున్నామనుకో మనం వర్షాకాలం కూడా తినొచ్చు, ఆ ఫీల్ ఉంటుంది అన్నమాట. వర్షాకాలంలో కూడా మామిడికాయ పచ్చడి తింటున్న ఫీల్ ఉంటుంది. అంటే పచ్చి మామిడికాయలు కదా, ఊరగాయ అంటే ఎలాగో పెట్టుకుంటాము. ఇప్పుడైతే నేను చిన్న బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే పల్లీలు వేసుకున్నాను, ఎండుమిర్చి వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. ఈ ఎండుమిర్చి అయితే భలే ఉంటాయి అన్నమాట పచ్చళ్ళలో, పుల్లగా అన్నంలో కలుపుకొని తింటుంటే. కాస్త జీలకర్ర,
మాడిపోకుండా అయితే కలబెట్టేసుకుందాం ఒకసారి. చూడడానికైతే భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది పోపు మాత్రం. మీలో ఎంతమందికి మ్యాంగోస్ అంటే ఇష్టమో, ఊరగాయ అంటే ఇష్టమో, ఎంతమందికి ఇలాంటి తురుము పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, పాసిబుల్ అయితే ఫాలో అవ్వండి. చూసారు కదా భలే ఫ్రై అయిపోయాయి. లాస్ట్లో అయితే కాస్త పసుపు వేసుకుందాము. నాకైతే ఈ బౌల్ని చూస్తే భలే ముచ్చటేస్తుంది, భలే కనిపిస్తుంది అన్నమాట. నా పచ్చడికి నా డిస్టే తగిలేటట్టు ఉంది. చూడడానికి భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది, దాన్నే చూస్తున్నా నేనైతే. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాము. అసలైతే కలబెట్టేసుకొని పోపు అయితే దాంట్లో వేసేసుకుందాము. చూసారు కదా పోపు అయితే అటు మాడకుండా ఇటు ఫ్రై కాకుండా భలేగా కనిపిస్తుంది. మంచిగా ఈ మీడియం సైజులో ఫ్రై అయిపోవాలన్నమాట. మాడకుండా ఇలా కాకుండా బొత్తిగా ఇలా ఉండాలి. ఇప్పుడైతే మనము పచ్చళ్ళలోకి వేసేసుకుందాము తాలింపు. వావ్, తాలింపు వేస్తుంటే 10 ఇళ్ళకు వాసన రావాలంటారు. నేను వేసిన తాలింపు నాకే వాసన రావట్లేదు, ఇంకా 10 ఇంట్లోకి ఏమొస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కల్తీలు కాబట్టి ఏది స్మెల్ రావట్లేదు. కనీసం కరివేపాకు కూడా మంచి స్మెల్ రావట్లేదు. చూసారు కదా భలే కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ మాత్రం బాగుంటుంది. అలా అన్నానులేండి, పోపు స్మెల్లే వచ్చింది. మళ్ళీ అందరు కామెంట్లో స్మెల్ రాలేదని అడుగుతారు. ఒకసారి అయితే అంతా కలిపెట్టేసుకుందాము, ఎందుకంటే ఆయిల్ కింది వరకు కూడా వెళ్ళాలి కదా. చూడడానికి మాత్రం భలే ముచ్చటగా కలర్ఫుల్గా ఉంది. నేను ఆ పక్కన పెట్టాను కదా, ఆ మామిడికాయలతోనే చేశాను ఈ తురుము పచ్చడి. నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడడానికైతే భలే కలర్ఫుల్గా ఉంది. వేడి వేడి అన్నంలో ఇంత ఈ పచ్చడి వేసుకొని, పచ్చి నూనె వేసుకొని అలా తింటుంటే మామిడికాయ పులిహోర తిన్న ఫీల్ వస్తుంది అన్నమాట. ఈ ఎండాకాలంలో చేసుకొని మనం స్టోర్ చేసుకొని వర్షాకాలంలో కూడా తినొచ్చు. ఈ పచ్చడిని అస్సలు పాడవదన్నమాట. చాలా రోజులు స్టాక్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. సో చూసారు కదా పుల్లని మామిడికాయ తురుము పచ్చడి.